మన శరీర పనితీరులో థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ లోపించినా అధికంగా విడుదలైన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిందే. కొంతమందిలో T3, T4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై TSH తగ్గిపోతుంది. దాన్నే హైపర్ థైరాయిడిజం అంటారు. అయితే హైపర్ థైరాయిడిజం ఉన్నవారిలో ఎముకల నాణ్యత, పరిమాణం క్షీణించి ఎముకల్లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వెన్నెముక, తుంటి, మణికట్టు ఎముకలు బలహీనంగా మారతాయి. అయితే హైపర్ థైరాయిడిజం ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత కాల్షియం తప్పకుండా ఉండాల్సిందే. కాబట్టి హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వారు పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, నువ్వులు, రాగులు ఎక్కువగా తీసుకోవాలి. అయితే వీటిలో ఉండే కాల్షియంని మన శరీరం గ్రహించాలంటే తగినంత విటమిన్ డి ఉండాలి. అందువల్ల ప్రతిరోజు ఉదయం కొంతసేపు సూర్యరశ్మిలో ఉండాలి. ఎముకలను దృఢంగా ఉంచే కొల్లాజెన్ ఏర్పడడానికి ప్రోటీన్లు కావాలి. కాబట్టి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే బీన్స్, తృణధాన్యాలు, పప్పులు, చిక్కుళ్ళు, డ్రై ఫ్రూట్స్ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం కూడా అవసరం. వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తూ ఉండాలి. పెద్దలైతే వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేసి తీరాలి. ఇక హైపర్ థైరాయిడిజంతో బాధపడే వాళ్ళు మద్యపానం, ధూమపానం, కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి. లేదంటే ఎముకల సాంద్రత తగ్గి పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు థైరాయిడ్ టెస్టులు చేయించుకున్నట్టే తరచుగా బోన్ డెన్సిటీ టెస్టులు కూడా చేయించుకోవడం మంచిది.